సతీష్ గారు మేము మోసపోయాం సార్. ఇదిగోండి సార్, మాకు ఏదైనా హెల్ప్ చేయండి సార్. ఇదిగోండి సార్, మేము కొన్న రిసిప్ట్లు అండి. సతీష్ గారు మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడండి. గత 2-3 రోజులుగా నాకు వచ్చిన ఫోన్లండి, ఫోన్స్ లిస్ట్ ఇదంతా కూడా మీరు ఆల్రెడీ న్యూస్లో చూసే ఉంటారు. త్రిపుర అనే సంస్థ ఫ్రీలాన్స్ ఆఫర్ పెట్టి జనాల్ని ఎలా మోసం చేసిందో మీరందరూ న్యూస్లో ఆల్రెడీ తెలుసుకునే ఉంటారు. తెలుసుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోలో తెలుసుకుంటారు. సో ఒక్క త్రిపుర అనే సంస్థ మాత్రమే కాదు, ఇలాగ చాలా కంపెనీలు చాలా మందిని మోసం చేస్తున్నాయి. మోసపోయిన తర్వాత వచ్చేసి మేము మోసపోయామండి, ఏమైనా చెయ్యండి, ఇగో రిసిప్ట్లు గాడిది గుడ్ అనేస్తే నేను మాత్రం ఏం చేస్తారు, ఈ అడ్వకేట్ గారు ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు? మీ టైం వేస్ట్, మీ డబ్బులు వేస్ట్, తిరగాల్సిందే. అవి వస్తాయో ఆ దేవుడు కూడా తెలియదు. ముందు నుంచి నేను మొత్తుకుంటూ ఉంటా. పాత వీడియోలు చూశారు కదా, మా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇక్కడ కానీ చూస్తూనే ఉంటారు కదా పాత వీడియోలు. ఎన్నిసార్లు చెప్పాను, ఫ్రీ లాంచ్ మోజులో పడకండి, అదొక మోసము, అందులోకి వెళ్ళి ఇరుక్కోకండి అని చెప్పాను. అయినా కూడా వినరు. చెప్పినప్పుడు ఎవడే ఒక మాట కూడా చెప్పరు. ఇలాగా పలానా చోట ఫ్లాట్ తీసుకుంటున్నాం అండి, తీసుకోవాలా వద్దా నేను అడగమనే కదా చెప్తాను. మేము సొల్యూషన్లే కదా ఇస్తున్నాము. మీ దగ్గర ఏమన్నా ఎప్పుడైనా ₹1 కమిషన్ అడిగామా? మీరు ఏమైనా సలహా అడిగితే ఏమైనా డబ్బులు అడిగామా? పోనీ మీరు కొన్ని చోట అక్కడికి వెళ్ళి ఎక్కడైనా కమిషన్లు తీసుకున్నామా? లేదు కదా. మేము కేవలం పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఈ ఛానల్ పెట్టింది. మీకు ఏదైనా డౌట్లు ఉంటే, సజెషన్స్ కావాలంటే అడగండి. కామెంట్ చేయడానికి బద్ధకం, ఫోన్ చేయడానికి బద్ధకం. కానీ ఇప్పుడు మోసపోయిన తర్వాత లిస్ట్ చూడండి, మేము మోసపోయాం, ఏమైనా చేయండి, ఇగో రిసిప్ట్లు వాట్సాప్లో మెసేజ్ ఓపెన్ చేయలేకపోతున్నాం, ఏమన్నా చేయండి అంటే ఎవడ మాత్రం ఏం చేస్తాడండి? ముందు అందరూ చదువుకున్న వాళ్ళమే కదా, కాస్త కోసం కామన్ సెన్స్ అనేది ఉండేది కదా. ఎవరి దగ్గర కొంటున్నావు, ఎందుకు కొంటున్నావు, ఎలా కొంటున్నావు? ఫ్రీ లాంచ్ అంటే ఫ్రీగా లడ్డూలు పంచిపెట్టడానికి అతను మీకు ఫ్లాట్లు కట్టిస్తాడా? ఫ్రీ లాంచ్ అంటే ఏంటి, ఫ్రీగా ఇచ్చేస్తాడా మీకు? కొంచెం డబ్బులు కడితే ఏంటి, 80 లక్షల రూపాయలు, ₹1 కోటి మీరు 40 లక్షలు ఇచ్చేస్తాడా? వాళ్ళు చెప్పేస్తే మీరు నమ్మేస్తారా? అసలు ఉందండి, అసలు ఆలోచించరా మీరు? ఇప్పుడు ఈ త్రిపుర అనే కన్స్ట్రక్షన్ సంస్థ ఫ్రీ లాంచ్ అని చెప్పి 3 సంవత్సరాల క్రితం పెట్టింది. 75 లక్షల రూపాయల ఫ్లాట్ వాల్యూకి నీకు 2,200 గజాల్లో నీకు ఫ్లాట్ ఇచ్చేస్తాను, అది 1,500,000 వాల్యూ, నీకు సగానికి ఇచ్చేస్తాను. చాలా ఉన్నాయి. ఇంకా 80 లక్షల ఫ్లాట్ నీకు 43 లక్షలకి ఇచ్చేస్తున్నాను, 90 లక్షల ఫ్లాట్ నీకు 45 లక్షలకి ఇచ్చేస్తున్నాను, లేదా 40 లక్షలకి ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి వీళ్ళు ఫ్రీ లాంచ్ అనేది పెడతారు. పెట్టేసి ఇలాగా అది కట్టరు పీకరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ పర్మిషన్స్ ఉండవు. ఫ్రీ లాంచ్ అంటే అర్థం తెలుసుకోండి ఫస్ట్. ఫ్రీ లాంచ్ అంటే ఒక భూమి ఉంది అని చూపించి ఎటువంటి పర్మిషన్, రేరా సర్టిఫికేట్స్ కానీ, అక్కడ ఇన్ని అంతస్తులు కట్టాలంటే దానికి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి. అది కానీ కనీసం ఈ బోర్ కలెక్షన్, కరెంట్ కలెక్షన్ కూడా తీసుకోవాలి నిజం చెప్పాలంటే. కానీ ఫ్రీ లాంచ్ అని చెప్పేసి పెట్టేస్తారు. అంటే ఫ్రీ లాంచ్ తర్వాత వచ్చిన డబ్బులు బట్టి, అక్కడ బుక్ అయిన ఫ్లాట్లను బట్టి వీళ్ళు ఒక్కొక్కదానికి పర్మిషన్ డబ్బులు ఖర్చు పెడతారు. ఎందుకంటే పర్మిషన్ కావాలంటే డబ్బులు కావాలి కదా. సో వీళ్ళు ఫ్రీ లాంచ్ ఆఫర్ పెట్టిది ఎందుకు? మ్యాక్సిమం ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరు అసలు ఆ ల్యాండ్ వాడిది కాదు. ఎవడైతే కన్స్ట్రక్షన్ చేస్తాడో, ఎవడైతే డెవలప్మెంట్ తీసుకున్నారో వాళ్ళది కాదు. మ్యాక్సిమం 95% వాళ్ళే కాదు ల్యాండ్లు. ఎవరో ల్యాండ్ లార్డ్ దగ్గర ల్యాండ్ తీసుకుని, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని, ఇగో మేము ఇన్ని బిల్డింగ్లు కట్టబోతున్నాము, అందులో మీ షేర్ ఎంత, మా షేర్ ఎంత అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర ల్యాండ్లు తీసుకుని వీళ్ళు రాపించుకుంటారు. వీళ్ళు డెవలప్ చేసి, పబ్లిసిటీ చేసి, కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతారు. సో అమ్మడానికి బిఫోర్ వీళ్ళు ఫ్రీ లాంచ్ అనే ఆఫర్ పెడతారు. ఈ ఆఫర్ పెట్టినప్పుడు మనకి తక్కువ రేటుకి ఇస్తారు. బట్ అన్ని కంపెనీలు మోసం చేస్తున్నాయంటే చేయవండి. ఇది కూడా క్లారిటీగా తెలుసుకోండి. చాలా మంది ఫ్రీ లాంచ్లో కూడా కొని ఉంటారు తక్కువ రేటుకి. అన్ని కంపెనీలు మోసం చేయవు, కొన్ని కంపెనీలు మాత్రమే చేస్తాయి. అన్ని కంపెనీలు ఎందుకు మోసం చేయవు, కొన్ని కంపెనీలు మాత్రమే ఎందుకు చేస్తున్నాయి అంటే, అసలు ఫ్రీ లాంచ్ అనేది అంటే ఏంటో తెలుసా? గవర్నమెంట్ కూడా కొన్ని చోట్ల ఇది తెలిసిన ఎందుకు పట్టించుకోదండి తెలుసా? ఫ్రీ లాంచ్ అంటే ఇప్పుడు అది కన్స్ట్రక్షన్ చేయాలి అంటే కొన్ని బిల్డింగ్లు కట్టాలి అండ్ పర్మిషన్ తేవాలి, వీటన్నిటికీ డబ్బులు కావాలి. వీళ్ళ చేతిలో ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ కూడా సొంతం కాదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ చూపించి ఫ్రీ లాంచ్ ఆఫర్ అనేది పెడతారు. ఇది ఎందుకు పెడతారంటే, చాలా మంది అపార్ట్మెంట్లు కొనేవాళ్ళు లోన్తో కొంటారు. మ్యాక్సిమం 15%, 20% డౌన్ పేమెంట్ చేసేసి మిగతాది లోన్కి వెళ్తారు. ఆ లోన్లు ఎప్పుడు వస్తాయి? అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ వస్తున్న స్టేజ్ని బట్టి లోన్లు వస్తాయి. బట్ స్టార్టింగ్లో స్టార్ట్ చేయాలంటే వీళ్ళకి డబ్బులు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడు ఈ ఫ్రీ లాంచ్ ఆఫర్ పెట్టినప్పుడు నీకు 90 లక్షలు అయ్యేది నీకు 45 లక్షలు ఇచ్చేస్తాను, అదే నువ్వు లోన్కి వెళ్తే 90 లక్షలు అవుతుంది, లేదా నువ్వు హాఫ్ పేమెంట్ పెట్టి చేసినా నీకు 75 లక్షలు అవుతుంది, నీకు తక్కువ రేటుకి ఇస్తున్నా అంటే అప్పుడు కస్టమర్ ఏం ఆలోచిస్తాడు? ఓకే, నేను ఈ రోజు కొంటా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కట్టిస్తా అంటున్నాడు కదా, నేను ఇప్పుడు 40 లక్షలు ఇన్వెస్ట్ చేసేస్తే నేను ₹1 కోటి అమ్ముకోవచ్చు ఆ రోజుల్లో, లేదంటే అప్పుడు నేను వెళ్ళి ఉండొచ్చు అని ఆశపడి కస్టమర్ అనేవాడు ఇన్వెస్ట్ చేస్తాడు. టోటల్గా ప్రాసెస్ ఇలా ఉండిద్ది. సో ఆ డబ్బులు ఎన్ని ఎక్కువ ఫ్రీ లాంచ్లో బుక్ అవుతాయి, వీళ్ళ కంపెనీకి అన్ని ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో వీళ్ళు పర్మిషన్లు తీసుకోవడం, కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడం ఇవన్నీ చేస్తారు. సో అన్నీ అనుకున్నట్టు సజీవంగా జరిగితే ఏ గోళ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా కడతారు. ఓ సంవత్సరం అటు ఇటు అయినా కస్టమర్లకి ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ చేస్తారు.
చేతులు దులుపుకుంటాడు. ఈ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చేస్తారు, వీళ్ళకి మిగిలేదు వీళ్ళకి మిగిలింది. ఇక్కడికి కెల్కతం దుకాణం. కానీ ఎప్పుడైతే వీళ్ళకి 300 ఫ్లాట్లు బుక్ అవుతాయి ఫ్రీలాన్స్లో అని అనుకుంటారు, అది 100 దగ్గర 70 దగ్గర 80 దగ్గర అయిపోయింది అనుకో, ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇంకో మంది ఉంటారు, కొంతమంది ఎదవన్నారు ఎదవలు, అలా అనుకున్న 300 ఫ్లాట్లు కాదు 400 ఫ్లాట్లు బుక్ అయినా కూడా ఆ డబ్బులంతా తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లోనో ఇంకో చోట పెట్టి తగలేస్తారు. తగలేసిన తర్వాత వీళ్ళ కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు కదా, ఆ పర్మిషన్ రాలేదు ఈ పర్మిషన్ రాలేదు అని చెప్పేసి కుక్కని తిప్పినట్టు తిప్పుతారు. ఇంకొన్ని కంపెనీలు ఉన్నాయి నాకు తెలిసినవి, ఈ నార్త్ త్రిపుర ఇంకో కంపెనీ ఉంది, వాళ్ళు ఒక 10-9 బిల్డింగ్లు కడుతున్నారు. ఎక్కడ మన అమీన్పూర్ దగ్గర, అమీన్పూర్ చెరువు దగ్గరలో, చెరువు పక్కనే యాక్చువల్లీ చెప్పాలంటే. అది హైడ్రాలో కూడా ఇరుక్కుంది. కొన్ని రోజులు హైడ్రా నుంచి పర్మిషన్ రాలేదు, మళ్ళీ హైడ్రాని మరి ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో తెలియదు, కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. ఈ హైడ్రాలో విరుక్కుంది అనే విషయం తెలిసాక చాలా మంది భయపడిపోయారు ఫ్రీలాన్స్లో కొన్నవాళ్ళు. మా డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి అని ఎంతోమంది కదలండి, ఒక 50-60 మంది, దాదాపు 1000 ఫ్లాట్లు బుక్ అవుతాయి, అందులో ఒక 50-60 మంది రిటర్న్ పెట్టుకున్నారు. ఎందుకు? హైడ్రాలో ఇరుక్కుంది, వీళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేసి కన్స్ట్రక్షన్ అయితే మొదలు పెట్టారు. కానీ రేపొద్దున అనే రోజు రీసేల్ చేయాలనుకుంటే మళ్ళీ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చెరువు పక్కన ఉన్నాయి, చెరువు కానుకుని ఉన్నాయి, కొనాలంటే ఆ రేపొద్దున మళ్ళీ ఆలోచిస్తారు కదా, ఈ రోజు హైడ్రా అని చెప్పేసి ఈయన కూలగొట్టేస్తున్నాడు, ఎన్నో అపార్ట్మెంట్లు వెళ్ళాలి కొట్టే రేపు గ్యారంటీ ఉందని రీసేల్లో మళ్ళీ ప్రాబ్లం అవుతుందని కొంచెం తెలివిగా స్మార్ట్గా ఆలోచించడం క్యాన్సిల్ పెట్టుకున్నారు. ఆ క్యాన్సిల్ పెట్టుకున్న డబ్బులు ఆ కంపెనీ వాడు దాదాపు సంవత్సరం నుంచి కుక్కలు తిప్పుతున్నాడు. కస్టమర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, కంపెనీకి వెళ్తే ఆసారి లేరు ఈసారి లేరు అని పంపించేస్తారు. ఆ కంపెనీలో ఆ అకౌంట్స్లో ముగ్గురు ఇద్దరు ఉంటారు, ఆడి పేరు దిలీప్ అని ఒకడు ఉంటాడు, స్వరూప్ అని ఒకడు ఉంటాడు. వీళ్ళకి ఎంత బలుపు అంటే, నా కొడుకులు సారీ అండి కొంచెం మాటలు దొల్లుతున్నాయి కానీ తప్పదు, ఎంత బలుపు అంటే కస్టమర్ మన డబ్బులు అక్కడ పెట్టాము, మన డబ్బులు మనం రిటర్న్ అడుగుతున్నాం, అది 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత, మనకి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు మనకి ఇంట్రెస్ట్ రాదు, ఇప్పుడు ఎంతకంత వాల్యూ పెరుగుతుంది, అది లాస్. మన డబ్బుల్లో మళ్ళీ 5%, 6%, 4% కట్ చేసుకుని ఇస్తారు, అది లాస్. అయినా కూడా మన డబ్బులు మనకి ఇవ్వడానికి స్టార్టింగ్లో చెప్తారు, మనం కొన్నప్పుడు 45 రోజుల్లో రిటర్న్ ఇచ్చేస్తాను, కొన్ని కంపెనీలు 3 నెలల్లో రిటర్న్ ఇస్తాయంటే. ఇప్పుడు సంవత్సరం అయిపోయినా నా కొడుకులు, ఆ బలుపు నా కొడుకులు మన ఫోన్లు ఎత్తారు, మనం ఫోన్లు చేస్తే అది లేడీస్ చేస్తే రెస్పెక్ట్ లేకుండా ఏంటండి చెప్పాను సార్కి చెప్పాం ఇస్తామండి, ఎక్కడ వెళ్ళిపోతున్నాం, ఇది పెద్ద కంపెనీ అండి, ఇలాగా అసలు రెస్పెక్ట్ లేకుండా. నేను కొన్ని మాటలు చెప్పట్లేదు వీడియో కాబట్టి, కొన్ని అనకూడని మాటలు కూడా అని అటు కస్టమర్ని హట్ చేసి, అది లేడీస్ కానివ్వండి పెద్దలు కానివ్వండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కంపెనీ చుట్టూ కుక్కర్ని తిప్పించుకుంటారు. ఇలాగా రకరకాలుగా కస్టమర్లతో ఆడేసుకునే కంపెనీలు ఎన్నో ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే ఈ రియల్ ఎస్టేట్లో కానీ అపార్ట్మెంట్లో కొనడం కానీ ఫ్రీలాన్స్లో కొని ఒక్కటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో అదొక గోల్, అదొక కోరిక, అది తీరే క్షణం చాలా బాగుండేది. బట్ అది తీరాలి అనుకున్నట్టు పర్ఫెక్ట్గా జరగాలంటే దానికి ముందు వెనక కూడా ఎంత కష్టపడాల్సి వస్తుంది. మీరు చాలా మంది పడే ఉంటారు, మనం ఇల్లు కొని అన్ని సరే సవ్యంగా జరిగిన కూడా ఆ కబోర్డులు చేసే వాళ్ళు కూడా ఏడిపించి దుబ్బుతారు. 45 రోజుల్లో లేదా 2 నెలల్లో చేసి ఇచ్చేస్తాను, 6 నెలలు సంవత్సరాలు చేసి ఎవరు కూడా తగులుతారు మనకు ఈ కబోర్డులు చేస్తారు. అలాగా ప్రతి చోట ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక రకంగా ఇరుక్కుపోతాం. ఆ ఇల్లు కంప్లీట్ అయ్యే గృహప్రవేశం మన ఆ ఇంట్లో వెళ్ళే వరకు మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను సొంత ఎక్స్పీరియన్స్తో అనుభవించి లేదా కళ్ళతో చూసి మన వాళ్ళే చెబుతున్నాను. కాబట్టి ఇప్పుడు అసలు మ్యాటర్ ఫ్రీలాన్స్ కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఫ్రీలాన్స్ అంటే ఎవడని పెడతాడని నమ్మి గుడ్డిగా కొనొద్దు. అలా నాదేదో పెద్ద కంపెనీ ఖచ్చితంగా ఇస్తారు అని కూడా కొనొద్దు. మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు అసలు ఫ్రీలాన్స్కి అన్ని పర్మిషన్ వచ్చిన తర్వాత దానికి మహా అయితే పెద్ద తేడా ఉండదు. ఫ్రీలాన్స్లో 4500 అమ్మారు అనుకుందాం ఫర్ ఎస్ఎఫ్టీ, పర్మిషన్ వచ్చిన తర్వాత 5000, 5500 అమ్ముతారు అంతే. అవి ఏ డిఫరెన్స్ వాళ్ళు చెప్పేస్తారు, ఇప్పుడు 4000 అమ్ముతున్నాము నెక్స్ట్ 6000, 7000 అయిపోద్ది అన్ని పర్మిషన్స్ వస్తాయని చెప్తారు. కానీ రియాలిటీలో అంత సీన్ ఉండదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు వారాలు 100 ఫ్లాట్లు బుక్ అయిపోతాయని అనుకుంటారు, అక్కడ 10 అయినాయి అనుకోండి, ఈడే ఆ 4000కి ఇచ్చినా ఇస్తాడు, ఆ 4500కి ఇచ్చినా ఇస్తాడు. ఇదంతా కూడా ఒక మార్కెటింగ్ జిమ్మిక్. ఇది ఏం మీకు తెలియదు, మీకు ఏం తెలియదు, ఏం చెప్పినా వినరు. ఈ వీడియో చూసి మూలపడేసి మళ్ళీ మీ మెదడులో ఏం చెప్తుందో అదే వింటారు. తర్వాత ఏదైనా అయిపోయిన తర్వాత సతీష్ గారు, సురేష్ గారు, నరేష్ గారు మేము అన్యాయం అయిపోయామండి, మేము మోసపోయామండి, ఏమైనా చేయండి అంటే ఎవరేం చేస్తారు? గవర్నమెంట్లే చక్కగా లేవు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి 10 మంది కంప్లైంట్ ఇస్తే పట్టించుకునే నాదులు లేడు. అన్నీ తెలుసు, మ్యాక్సిమం చాలా తెలుసు ఎక్కడేం జరుగుతున్నాయి, ఎవరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్నీ తెలుసు. బట్ అన్ని వీడియోలో చెప్పాను అనుకో, నా ఛానల్ని బ్యాన్ చేసి దబ్బుతారు. కాబట్టి కొంచెం ఆలోచించండి, బ్రెయిన్ పెట్టి ఆలోచించండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే
దాదాపు 10-20 సంవత్సరాల కష్టం అండి మీది. మీరు ఇల్లు కొన్నా, ల్యాండ్ కొన్నా, ఏది కొన్నా. ఆ కష్టాన్ని కళ్ళారా చూసిన మీరు మోసపోతారు, నష్టపోతున్నారంటే అవసరమైతే ఒక తమ్ముడు గారు అన్నగారు 2 తిట్లు తిట్టుతాను తప్ప మీరు మోసపోతారంటే మొత్తం నేను సహించలేను. కాబట్టి ఎటువంటి డౌట్ ఉన్నా ఫోన్ చేయండి లేదా కామెంట్ చేయండి. నాకే అని చెప్పట్లా, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరొకరిని అడగండి. ఇలాంటి తెలిసి తెలియక చేసి అనవసరంగా నాకు తెలిసిన ఒక కజిన్ ఒక 26 లక్షలు ఏదో ఒక పేరు గుర్తొస్తలేదు, ఏదో ఒక వెంచర్లో పెట్టింది. ఇలాగే ఆడు 1 year తర్వాత డబల్ అయిపోద్ది మీ అమౌంట్ అని చెప్పాడంట. పుడమిలో ఉప్పల దగ్గర ఉంటుంది, పుడమిలో పెట్టారంట. అందరిది చాలా మంది ఒక 300 మంది 400 మంది పెట్టారు. ఏది ఈరోజు మనం 10 లక్షలు పెడితే మనకు 10 లక్షలకు సంబంధించిన ల్యాండ్ రాసి ఇచ్చేస్తాము. 1 year తర్వాత కావాలంటే ల్యాండ్ ఉంచుకోండి 20 లక్షలు అయితే, లేదంటే మేము మీకు 20 లక్షలు ఇచ్చేస్తాం. ఎవడిస్తాడండి? ఎవడిస్తాడు జెన్యున్గా ఉండేవాడు? సో కజినక్కే కదా, ఒక ఫోన్ చేయొచ్చు కదా, ఒక మాట అడగరు, నష్టపోయాక వస్తారు. ఇది మరి మీరు ఏమనాలో నాకు తెలియదు. కాబట్టి ఎన్నో కంపెనీలు ఎంతో మందిని ఇలాగే ఆడుకుంటున్నాయి. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. ఒక మాట అడగడానికి, ఒక మెసేజ్ చేయడానికి, లేదా ఒక 10 నిమిషాలు ఆలోచించడానికి టైం తీసుకోండి. 10 సంవత్సరాల కష్టం, 10 నిమిషాలు ఆలోచించండి. ఓకేనండి? తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక ముందు ఇలాంటి ఫ్రాడ్ గాళ్ళందరి తోలు తీసే ఛాన్స్ ముందు ఉంది. మన బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నాం. ఎవరిని ఎలా చేయాలో అన్నీ చేద్దాం. కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి, అందరూ కూల్గా ఉండండి, కూల్గా ఆలోచించండి, మంచి ఇల్లు మంచి ల్యాండ్లు కొనుక్కోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి వెళ్ళిపోండి. బాయ్.